ఆయన సజీవమైన రెక్కల చాటున రాసి కాపాడిన దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అయితే ఇంతవరకు చెప్పిన దేవుడి మాటలు తప్ప చెప్పారు కదండి, మీరు విన్నారు కదా. అయితే నేను కూడా కొన్ని మాటలు చెప్తాను, కానీ నాకు పెద్ద పాటనే చాలా టైం పడుతుంది. అయినా పర్వాలేదు, ఎంత టైం చెప్పగలుగుతాను. కడగసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ స్తోత్రములు ఆయన. గడిచిన మంగళవారం నుండి మంగళవారం వరకు ఈ సజీవమైన రెక్కల చాటున దాసి కాసి కాపాడి నన్ను నీ పిల్లల్ని ప్రభావ నీ సన్నిధికి తోడుకొచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకే వందనాలు ప్రభావ, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నిలబడి నీ మాటలు చెప్పుచుండగా మంచి జ్ఞానాన్ని తెలివిని ఆలోచననిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. బైబిల్ గ్రంథంలో బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు ఎంతో శక్తివంతుడు, జ్ఞానవంతుడని. అయితే ఈ లోకంలో మహిమపరచబడాలన్నా ఘనపరచబడాలన్నా దేని వల్ల మహిమ కలుగుతుందండి, ఘనత వస్తుంది మనుషులకి. దేవుడు ఉన్నాడంట. దేవుడు ఎలాగా ఘనపరచబడ్డాడు అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన పనులను బట్టి ఆయన మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు. ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది మనుషులు చదువులను బట్టి ఘనపరచబడతారు, సంపాదించే ఆస్తిని బట్టి ఘనపరచబడతారు, అందాన్ని బట్టి ఘనపరచబడతారు, వాళ్ళు చేసే క్రియలను బట్టి ఘనపరచబడతారు. మరి దేవుడిలో ఘనపరచబడాలంటే, దేవుడు మనల్ని ఘనపరచాలంటే, మనము దేవుడిని ఘనపరచాలంటే ముందు ఘనపరిచే ముందు మనకి ఏముండాలి? మనల్ని ఘనపరిచే ముందు మనకి ముందు ఏముండాలి? ఇప్పుడు లోకంలో ఎవరినన్నా ఘనపరిచారనుకోండి, ఆస్తి ఉంది కాబట్టి, ఆస్తి బాగా సంపాదించాడు కాబట్టి ఇతను బాగా ఆస్తి సంపాదించాడని ఆవిడ ఘనపరుస్తారు, అవునా కదండి. అలాగే చదవడం అనుకోండి, ఇతను చాలా బాగా ఎక్కువ చదివాడని ఘనపరుస్తారు. అయితే మరి దేవుడు మనల్ని కనపరచాలంటే మనకి ఏముండాలి? కనపరిచే ముందు మనకి ఏముండాలి? ఉండాలంటారా? ఉండాలండి. ఘనత కావాలంటే, మనిషికి ఘనత కావాలంటే ఘనతకు ముందు ఏదో ఉండాలి. మనకి ఏదో ఉంటేనే తప్ప ఘనత మనకు రాదండి. అయితే ఏముందో చూడండి, ఘనతకు ముందు ఏముంటుంది చూద్దాం. సామెతల గ్రంథం, సామెతలు 26వ అధ్యాయము 1వ వచనం చూడండి. సామెతలు 26 1వ వచనం. తొందరగా, టైం లేదని. ఎండాకాలమునకు మంచు గిట్టదండి. ఎండాకాలమునకు మంచు గిట్టదండి. కోతకాలమునకు వర్షము గిట్టదండి. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదండి. మనం కోత కోసినప్పుడు వర్షం వస్తుందని కోరుకుంటామండి? కోరుకోమండి. అలాగే భక్తిహీనుడికంట, బుద్ధి లేని వాడికంట ఏం గిట్టదంట? ఘనత. దేవుని ఘనత గిట్టదండి. దేవుడి దగ్గరికి వచ్చి దేవుని క్రియలు చేసి, దేవుని పనులు చేసి, దేవునికి మహిమ తీసుకురావాలంటే అతనికంట ఇష్టం ఉండదండి. భక్తిహీనుడికి, బుద్ధిహీనుడికంట దేవుని యందు ఘనపరచబడాలంటే, దేవుని చేత ఘనపరచబడాలంటే తనకి మాత్రం ఇష్టపడదండి, ఇష్టం ఉండదండి. మరి ఎవరికి ఇష్టం ఉంటుంది? మరి దేవుని చేత మహిమపరచబడాలి, ఘనపరచబడాలంటే ఎవరికి ఇష్టం అవుతాయి? మనం చూడండి. అపోస్తుల కార్యాలు ఎలా ఘనపరచబడతాం? మనం ఏం చేతే ఘనపరచబడతాం? ఎలా బ్రతికితే ఘనపరచబడతాం అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి.
పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి మీరు దశలోనికలో ఉన్న వారికంటే దశలోనికిలో ఉన్న వారికంటే కనులై ఉన్నారండి. ఆసక్తితో వాక్యమును అంగీకరించారండి. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించి వచ్చిందంట. వారు ఎంతో ఆసక్తితో ఏమన్నారంట? దేవుని వాక్యం అన్నారండి. ఆసక్తితో పౌలు శీల చెప్పిన వాక్యాన్ని అంగీకరించారండి. అంగీకరించటమే కాదు, అలా ఉన్నావో లేవో అని ప్రతిరోజు ఏం చేశారంట? లేఖనాలను పరిశీలించారంటాడు. ఎవరికంటే గనులు అంటాడు? దశలోనిలో ఉన్న సంఘము కంటే గనులై ఉన్నారండి. ఘనత గనులంటే ఘనత. ఘనత అంటే ఏంటండి? చెప్పుకోవటం, పొగడటం. ఆయన పొగడటం, ఆయన చాలా మంచివారండి, ఆయన ఎలా చేశారండి, వారు అలా నడుచుకున్నారండి, వీళ్ళు ఎలా విన్నారండి, వాళ్ళు అలా బ్రతికారండి అని పొగడటం ఘనత తెచ్చుకోవటం. వారు ఘనతను ఉన్నారండి, గనులై ఉన్నారండి. అంత ఘనత పొందారంటున్నాడు. అంత ఘనత పొంది దేవుని చెప్పిన మాటలు, వాక్యాన్ని అంగీకరించారండి. దేవుని మాటలు అంగీకరించారండి. అయితే చూద్దాం చూడండి, ఇంకా చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 149 9వ వచనం చూడండి. 149 9వ వచనం. 149 9వ వచనం కీర్తన. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఖడ్గమున్నది. 2 అంచులు గల ఖడ్గమున్నది అంటే 2 అంచులు గల ఖడ్గం అంటే 2 అంచులు గల ఖడ్గం అంటే ఏంటండి? వాక్యం అండి. వాక్యమే 2 అంచులు గల ఖడ్గం. ఎటువంటిదైనను వాడిగలదై ములుగులను కేళ్లను విభజించినంత మట్టుకు దూరుచు మనుషులు మార్చేది అదేంటి? 2 అంచులు గల ఖడ్గము వారికి ఇవ్వబడింది. అంటే ఎవరికి ఇవ్వబడిందండి? దశలోనికిలో ఉన్న సంఘానికి ఇవ్వబడింది. అంటే వారు గనులై ఉన్నారండి. వారు ఎలా విన్నారంట? ఆసక్తితో వాక్యాన్ని విన్నారంటండి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎవరు చెప్పినా సరే, అది ఎటువంటిదైనా సరే, దేవుని మాట అండి. మనుషుల మాట, దేవుని మాట అండి. దేవుని మాట. ఆయన అలా చెప్పాడండి, ఈవిడ ఇలా చెప్పిందండి అని మనం చెప్పడం కాదండి. దేవుని గ్రంథములు ఏ మాట ఉందో ఆ మాట మనము వివరిస్తున్నామండి, చెప్పుచున్నాము. అయితే ఆసక్తితో గనులై ఉండి ఆసక్తితో అంగీకరించారంట వాక్యాన్ని. ఆ వాక్యం ఏమైందంట? 2 అంచులు గల ఖడ్గమై ఉందండి. ఆసక్తితో అంగీకరించారండి. ఎంత ఆసక్తితో మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి అత్యాశక్తితో వెళ్ళాలి తప్ప ఆసక్తి లేకోకుండా దేవుని మాట వినకూడదండి. విన్నామనుకోండి, అవి చెవిలో పడుతుందా? మనసులో పడుతుందండి? పట్టదండి. విన్నాములే, ఏం చెప్పారులే, అయ్యో విన్నాం కానీ అసలు ఆసక్తే లేదండి, విన్నట్టే లేదండి అంటారు చాలా మంది. దేవుని మాట అశాశక్తితో మనం అంగీకరించాలండి. మనం అంగీకరించినప్పుడు దేవుడు ఎంతో మనల్ని గణపరచడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడండి ఆయన. ఇంకా చూద్దాం చూడండి. సామెతలు 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతలు 11వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనులకు కలుగు అచ్చబడి పాపం పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడండి. ఏ మార్గంలో ఉన్నాడండి? ఉపదేశమును అంగీకరించేవాడు ఏ మార్గంలో ఉన్నాడండి? జీవ మార్గంలో ఉన్నాడండి. గద్దింపునకు లోబడిన వాడు తప్పుపోతాడండి. ఎవరన్నా వాక్యం చెప్తున్నారనుకోండి, ఎలా ఉండాలండి?
దేవుని సంఘంలో ఉన్నప్పుడు జీవం కలిగి ఉండాలండి. జీవం కలిగి, దేవుని జీవం కలిగి ఉండాలండి. లేఖనాల్లో ఏముంది తెలుసండి? నిత్య జీవం ఉందండి. లేఖనాలు పరిశోధిస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే నిత్య జీవం కనిపిస్తుందండి. ఆత్మను రక్షించడానికి నిత్య జీవం కావాలండి. మనం నిత్య జీవం చేరాలంటే ఏం కావాలి? వాక్యం కావాలండి. వాక్యం వినాలి, ఆసక్తితో వినాలండి. గనులయ్యుండి ఆసక్తితో విన్నారండి. ఇంకా కిందకి చదవమ్మా. అంతరంగమున పగ ఉంచుకునేవాడు చాలాసార్లు. అయితే 2 రాజుల గ్రంథం 'గనులు ఏ విధంగా గనులయ్యారని మనం కొన్ని విషయాలు మనం చూసుకుంటే చూద్దాం. చూడండి 2 రాజులు 4వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణంలోకి పోగా సినోమును పట్టణంలోకి పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఒక స్త్రీ ఉందంట. భోజనానికి రమ్మని అతను బలవంతం చేసిందంట. కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా అతని మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాడు. కాగా ఎవరో దైవజనుడు. ఆమె తన పెరుగుడిని చూచి ఆమె తన పెరుగుడి దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడుగుతుందంట. మన యొద్దకు వచ్చుచు భక్తిగల దైవజనుడిని నెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము బల్ల పీట దీపము స్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయనని భర్తతో చెప్తున్నాడు. ఎంత గనురాలంటే చూడండి. గనురాలైన స్త్రీ అండి. గనురాలంటే గొప్పది అంటే కొనియాడబడింది అనమాట. గనురాలైన స్త్రీ అంటే కొనియాడబడిన స్త్రీ అండి. ఘనతలున్న స్త్రీ అండి. మంచి పేరు పొందిన స్త్రీ అనమాట. దైవజనుడి గురించి ఒక దైవజనుడికి ఎంత ఆలోచిస్తుందో చూడండి. ఒక దైవజనుడు ఎక్కడి నుంచో మెసేజ్ చెప్పడానికి వస్తున్నారు. ఆ దైవజనుడికి ఏమో ఏ టయాన్ని వెళ్తారో ఏ టయాన్ని వస్తారో తెలియదు కదా. మనం ఒక మేడ మీద ఒక గది కట్టించి ఆ గదిలో ఒక దీపస్తంభము మంచం ఉంచితే ఆయన అక్కడ బస చేస్తాడు, అక్కడ భోజనం చేస్తాడని గనురాలైన స్త్రీ ఒక దైవజనుడి గురించి ఆలోచిస్తుందండి. ఒక దైవజనుడి గురించి ఆలోచించిందంటే ఎంత గనురాలో చూడండి. ఎంత ధన్యురాలో చూడండి. అంత ధన్యురాలు కాబట్టి ఒక దైవజనుడి గురించి ఆలోచిస్తుంది. అలాంటి కార్యాలు చేసిన వాళ్ళని ఈ రోజు నాడు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. వారి గురించి రాయబడ్డాయా? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదండి వారి గురించి. గనురాలైన స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగనే గనురాలైన స్త్రీ గురించే కదండి మనం చూస్తే ఎస్తోరి గురించి తెలుసు కదండి. ఎస్తోరి కూడా గనురాలండి, చాలా ధన్యురాలండి. గనురాలు ఎందుకంటే తన ఊర్లో ప్రజలు నాశనం అయిపోతారేమో అని తను ఏం చేసిందండి? ఉపవాసం ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళిందండి. భయపడ్డాదా? ఎంత ఘనతలు ఉన్నదో చూడండి. ఎస్తేరు కూడా ఎంతో ఘనత నుండి బైబిల్లో లెక్కింపబడిందండి. అంత ఘనతలున్న స్త్రీలు వారి పేరు పొందిన వారా, మహిమ పొందిన వారా, మహిమపరచబడిన వారా? దేవుడు వారందరినీ గుర్తించుకున్నాడు కాబట్టి వారు ఘనతకు ముందు అనేకమైన కార్యాలు చేశారు కాబట్టి ఈ గ్రంథంలో లెక్కింపబడ్డారు. ఘనతకు ముందు మనం ఏం చేయాలన్నది మనం చెప్పుకుంటున్నామని. మరి ఆ స్త్రీలు మరి ఎస్తేరైన స్త్రీ మరి రాజు దగ్గరికి జడవకోకుండా వెళ్ళి రాజు ఆయన్ని ఒప్పించిందా లేదా? ఒప్పించిందండి. అంత ఘనతలు ఉందండి. ఈ రోజు నాడు ఆవిడ గురించి చెప్పుకుంటున్నామంటే అసలు ఆవిడ ఎంత గనురాలండి. గనురాలా కాదండి? అలాగే ఎంతో మంది బైబిల్లో రాయబడ్డారు గనులైన వారు. చూడండి సామెతల గ్రంథం, సామెతలు 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతలు 18వ అధ్యాయం 12వ వచనం.
ఆపత్తు రాకమునుపు ఆపత్తి రాకమునకు నరుని హృదయం అతిశయపడు నరుడు హృదయమందు అతిశయపడు. ఘనతకు ముందు ఘనతకు ముందు వినయముండు. వినయం ఉంటదండి. చూసారా, ఆపదకు ముందు అంటే ఏముంటదంట? అతిశయపడతామంటున్నారు. అతిశయం అంటే గర్వం పడతామంట. ఘనతకు ముందు ఘనతకు ముందు ఏముంటదంట? వినయముండు. వినయం అండి. వినయం అంటే తగ్గించుకోవటం, తగ్గించుకొని బ్రతకటం. మనం ఎంతో ఎవరేమన్నా తగ్గించుకోవటం, ఎవరేం చెప్పుకున్నా తగ్గించుకోవటం, ఎవరిదట వారు ఏమన్నా అన్నా మనం మాట్లాడకపోవటం. తను చాలా మంచిదండి, ఎవరు ఏమన్నా కానీ మాట్లాడదండి అని ఘనతను ఉంటారండి, తగ్గించుకుని ఉంటారండి. వినయం కలిగి ఉండాలంటే మనం వినయం కలిగి ఉన్న వారిని గ్రంథంలో రాసించారా లేదండి? ఎంతో ఘనతకు ముందు వినయం కలిగి ఉండాలంటే, ఎంతో వినయం కలిగి ఉండాలంటే. ఈ రోజుల్లో క్రైస్తవులు అయిన వారిని ఎంత కలపండి ఎలా ఉంటున్నారండి? ఇప్పుడు వారికి సమాధానం చెప్తున్నాము. ఇప్పుడు ఎవరికైనా దుష్టుని ఎదిరింపక కుడి చెప్పు వాడిని ఎడ చెప్పు వాడిని కొట్టినప్పుడు కుడి చెప్పు కూడా చూపించమన్నాడండి. ఎవరో యేసుక్రీస్తు గారు దుష్టుడిని ఎదిరించొద్దు అన్నాడు. దుష్టుడు ఎవరు? దేవుడిని ఎవరైతే నమ్ముకోరు వారందరూ దుష్టులే. దేవుడిని ఎవరైతే నమ్ముకుంటారో వారందరూ ఎవరంట? గనులండి, భక్తి పరులండి, నీతిమంతులండి. పరిశుద్ధ గ్రంథములు లెక్కింపబడ్డాయి ఇవన్నీ. వినయం కలిగి ఉండాలి మనం. ఎంతో వినయం, ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి దేవుడి పట్ల. మనం దేవుడిని నమ్ముకున్నామంటే సరిపోదండి. మనం ఎలాగో బ్రతికేసాం లోకంలో ఉన్నప్పుడు. బ్రతకమా లేదండి? లోకంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేసాం. మరి దేవుడిలోకి వచ్చిన తర్వాత పరిగెత్తి ఊరుకుంటాడా? ఎంత మాత్రం ఊరుకోడాడు. ఒక దెబ్బ కొడతాడు, చూస్తాడు, ఒక దెబ్బ కొడతాడు. ఎందుకంటే మన పిల్లలు అల్లరి చేశారనుకోండి, అల్లరి చేశారనుకో, మనం కొట్టమా చూస్తాం, ఒక్క దెబ్బ కొడతామండి సాసి. ఒక దెబ్బ కొట్టినంత నాడు ఏమవుతారు? అయిపోయినట్టే. దేవుడు కూడా అంతే అండి. చూస్తాడు. మనం భక్తి పరులము, మనం దేవుడు నచ్చినట్టు మనం చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుని చేత మనం గణపరచబడుతున్నామా అన్నది ఎవరికి తెలియాలి? క్రైస్తవులైన మనకు తెలియాలండి. దేవుడు మనల్ని గణపరుస్తున్నాడా? మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి దేవుని చేత మనం గణపరచబడుతున్నామా? ఎంతో మంది దేవుని చేత గణపరచబడిన వారు గ్రంథంలో లెక్కింపబడ్డారండి. మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాంలే, దేవుని మాట వినేస్తున్నాంలే, దేవుడు చెప్పినట్టు మనం చేసేస్తామని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు చెప్పుకున్నట్లు మనం చేస్తే మనం ఘనతను ఉండగలుగుతామండి. ఘనతను ఉంటాము. ఘనత ఈ రోజు నాడు మనకు ఘనత ఉన్నదా? ఇంకా చూద్దాం. చూడండి, సామెతలు 29వ అధ్యాయము 23వ వచనం చూడండి. 29, 23వ వచనం. ఎవరి గర్వము వారిని తగ్గిస్తుందండి. ఎవరికున్న గర్వము వారిని తగ్గిస్తుందండి. వినయ మనస్కుడు ఘనతనుంటాడండి. వినయం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏముంటారంట? ఘనతను ఉంటారండి. కొనియాడబడతారంట, మహిమపరచబడతారంట దేవుని చేత. మరి ఘనతను లేకుండా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం చేయట్లేదండి. దేవుడు నడవమన్నట్టు మనం నడవట్లేదు. అందుకనే మనం ఘనతను ఉండలేదు. వినయం కలిగి మనం తగ్గించుకుని ఉంటే గణపరచబడతాం, దేవుని చేత గణపరచబడతాం. దేవుడికి తెలుసండి అని మనం అనుకుంటున్నాం. మనకెవరు తెలుసండి? దేవుడు తెలుసని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడికి నువ్వు తెలుసో తెలీదో నీకు తెలుసు అసలు నా గుమ్మం ఎక్కమన్నా వాడు ఎవడ మిమ్మల్ని అడుగుతారండి. ఆయన తెలుసండి. మనం చేసే క్రియలను బట్టి మనం అనుకుంటాం దేవుడి చేత మనం గనపరచబడుతున్నాం. నేను అనుకుంటాను, ప్రభా నేను ఎంత కష్టపడుతున్నాను కదా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత పని చేస్తున్నాను కదా, ఒక్క రోజైనా నేను గనపరచబడతానా నీ చేత? అసలు నీ సన్నిధికి రాగలుగుతానా నేను? అసలు నేను నీ చేత మెచ్చింపబడతానా?
అసలు నన్ను కనపరుచుతారా ప్రభువా? నేను ఏ పాటిదాన్ని ప్రభువా? అవన్నీ వేస్ట్ ఏమో ఆ టయానికి ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని చెందినా, ఎంత వాక్యం చెప్పినా నేను బలడించే టయానికి అవన్నీ వేస్ట్ అయిపోతాయా ప్రభు అని కూర్చుని ఆలోచించుకుంటానండి. నేను పని చేసుకున్నప్పుడు ఆలోచించుకుంటాను, ఇదంతా వేస్ట్ అయినా ప్రభు, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత చేసినా నా పని అంతా వేస్ట్ అయిపోద్దా ప్రభు, వ్యర్థమైపోద్దా అని ఆలోచించుకుంటాను నేను. అవునండి, ఎందుకంటే ఎవరో మోసే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడండి? 40 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఒక్క శ్రమ సరిపోలేదు, తెలుసండి? తెలుస్తుంది, సరిపోయిందా? యోహాను యేసుక్రీస్తు గారి కంటే ముందు వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు, తెలుసండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని ఆయన చెప్పినప్పుడు ఎంత యేసుక్రీస్తు గారికి ముందు వచ్చి అవన్నీ చేసి ఒక్క మాటలో తల నరికించుకున్నాడు, తెలుసండి? ఆయన తల నరికించుకుని ఎక్కడికి వెళ్ళాడంట? లాస్ట్ సీట్ ఉన్నాడు అంటుంది, ఎక్కడో లాస్ట్ సీట్ ఉన్నాడు అంటుంది ఆయన. మరి మనం ఎంత అండి? నేను అదే ఆలోచించుకుంటాను ఒక్కొక్కసారి. ప్రభా, నేను ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాను అప్పటి నుంచి పరిగెడతానే ఉన్నాను దేవుని కొరకు, పరిగెడతానే ఉన్నానండి దేవుని కొరకు, పరిగెడతానే ఉన్నాను. ఇప్పుడు కూడా పరిగెడతానే ఉన్నానండి. ఎన్నో నా జీవితం ఎన్నో కొన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఎన్నో కొన్ని చేస్తానండి. దేవుని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడతాను. అది నా సాక్ష్యం కాదు, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి నాకు. అంటే నేను చెప్తున్నానండి మీ ముందు. అయితే దేవుడు ఒక్క కన్ను మూసి కన్ను తెరిచేలోగా ఆయన దృష్టికి ఏమైపోతాయంట? వ్యర్థమైపోతాయండి. వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. సొలొమోను మహాజ్ఞాని అండి, మహాజ్ఞానే కదా. ఎన్ని చేశాడు? 3 పత్రికలు రాశాడండి ఆయన. సామెతలు రాశాడండి, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. ఎంత జ్ఞానం అంటే మహాజ్ఞాని. మహాజ్ఞాని అంటే అసలు దానికి లెక్క ఉందండి. మహాజ్ఞానని సొలొమోను గారు గణపరచబడ్డాడు. శివరాకానికి ఏమైపోయాడండి? భార్య 1000 మంది భార్యలు ఆయనకి అవసరమా? 1000 మంది భార్యను లోకం వైపు తిప్పేశారండి ఆయన, తెలుసండి? అంత భక్తి పరులే ఇదైపోయినప్పుడు మనం ఎంత అండి? అయితే మనం చేసే క్రియలను బట్టి దేవుడు కనపరచబడాలి. మనం అంటే దేవుడిని బట్టి దేవుడు ఎంతగానో మనం బ్రతమాలుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమారుడా దినమెల్ల చేయి చాసి పిలుచుచున్నాడు అంటే, మనల్ని చేయి చాసి పిలుస్తున్నాడంట, రండి 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 అని. మరి ఆయన చెయ్యి మనం ఇస్తున్నామా లాగటానికి? లాగటానికి లేకుంటే మనం వేరే వాడిని లాగటానికి మనం ఇస్తున్నామా? వేరే వాడికి చెయ్య పడిపోయిన వారిని లేవనెత్తుతున్నామా మనం? దేవుడు రమ్మని పిలుస్తున్నాడు చేయి చాసి, మనం వెళ్ళట్లేదు. కానీ అసలు మీ చెయ్యాలని చాసండి పడిన వారికి ఆయన చెప్తున్నాడు. మరి మన చెయ్యాలని శాస్తున్నామా పడిన వారిని లేవనెత్తడానికి? ప్రియులారా, దేవుడు పని ఎంతో ఉందంటుంది, దేవుని పని. కానీ చేసేటి వారు ఎంతమంది ఉన్నారంట? కొద్ది మందేనండి, కొద్ది మందే ఉన్నారంట చేసేటి వారు. అయితే నీవు నేను ఇక్కడ ఉన్న వారందరికి పని లేదంటారా? ప్రతి ఒక్కరికి దేవుని పని ఉందండి, ప్రతి ఒక్కరికి దేవుని పని ఉందండి. అయితే చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం ముగించేస్తాను. టైం అయిపోయింది. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు అండి. ఎలాగా సెలవిస్తున్నాడు? ఎలాగ చూడండి ఒకసారి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడండి ఆయన, వేరే స్థలంలో ఉండడు. మనము ఏదన్నా చనిపోయిన కాడ నిలవగలుగుతామండి? నిలవగలుగుతామా? మనమే నిలవలేనప్పుడు మరి ఆయన ఎలా నిలవగలుగుతాడండి? పరిశుద్ధుడైన, మహోన్నతుడైన. మనమే కొంచెం మోసం వస్తేనై బాబు, వాసన వచ్చేస్తుందని ముక్కు మూసుకొని నిలవలేము అక్కడ. మరి దేవుడు అంత పరిశుద్ధుడై ఉండి ఇంత పంపులో ఎలా నిలవగలుగుతాడండి ఆయన?
చదువు. అయినను వినయము గల వారి ప్రాణమును వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు. ఆయన నివసిస్తున్నాడు అంటే ఎక్కడ నివసిస్తున్నాడు అంటే వినయము కలిగిన వారి మధ్యను దేన మనసు కలిగిన వారి యొద్ద ఆయన నివసిస్తాడండి. ఇప్పుడు మన యొద్ద నివసిస్తున్నాడని మనం చెప్పగలుగుతామండి? నా యొద్ద ఉన్నాడంటే దేవుడు అని చెప్పగలుగుతామా? చెప్పలేమండి. ఎందుకంటే ఆయన కనిపించే దేవుడు కాదు కాబట్టి. అయితే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర వినయం కలిగి ఉండాలంట. తర్వాత దేన మనసు అంటే తగ్గించుకునే మనసు అండి. తగ్గించుకునే మనసు కలిగి ఉన్నప్పుడు, దేన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గర నివసిస్తాడంట, ఉంటాడంట, వారితో కలిసి ఉంటాడండి, మనతో కలిసి ఉంటాడండి. మన అంత దేన మనసు కలిగి, దేనత్వం కలిగి, తగ్గించుకునే మనసు కలిగి మనం బ్రతుకుతున్నామా? మనం బ్రతుకుతున్నామండి. అలా ఉండాలంటే, అలా ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరుండి మనల్ని కనపరుస్తాడు. ప్రియులారా, నాకు షుగర్ ఉందండి, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉందండి, తెలుసండి. ఇంకా ఉన్నాయండి, చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. నాకు ఇన్ఫెక్షన్ ఉందండి. థైరాయిడ్ నన్ను ప్రాణం తీసేసిందండి. ఎంత ఎలా ఉండేదని అంటే పరిగెత్తేసి నేను ఎంత పనికైనా లెక్క చేసేదాన్ని కదా. అలాంటి దాన్ని కురుకుపోయానండి. అవి ఉన్నప్పటికైనా ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంది. అయినా దేవుని పని చేస్తానంటే ఆయన మహిమే అనుకుంటాను. నేను ఒకటే అడుగుతాను, ప్రభా నేను మెసేజ్ తీసుకోలేదు ఈ రోజు నుంచి ఉంటే మీరే మాట్లాడాలంటాను. కంపల్సరీగా మాట్లాడాలంటాను నేను దేవుడిని. నేను ఈరోజు మెసేజ్ తీసుకోలేదు, ఎందుకంటే నీ పని గురించి నేను పరిగెత్తుకెళ్ళాను. నేను మెసేజ్ తీసుకోలేదు, ప్రభు ఎలా చెప్పాలో నేను నిలబడతాను, మీరే మాట్లాడుకుంటాను అంటాను. ఖచ్చితంగా అంటాను నేను, ఎందుకంటే ఆయన పని చేస్తున్నాను కాబట్టి. నేను అయితే దేవుడు నిలబడి నాతో మాట్లాడతాడు. దేవుడు అంత గొప్ప దేవుడు ఆ దేవుడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి పరిగెడుతూ అలసిపోయానండి. దేవుళ్ళలోనేంటి, బయట నా పిల్లల విషయంలోనేంటి అలసిపోయాను. దేవుడు ఏ మరణం ఇస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు మన మధ్య నిలిచి ఉండాలంటే మనకి తగ్గింపు జీవితం కావాలండి. మన దేవుని పిల్లలమని మనం చెప్పుకోవటం కాదు, నా పిల్లలు అని ఆయన చెప్పుకోవాలన్నమాట. వీడు నా పిల్లలు. ఎవరన్నా మనకు పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు సెడ్డగా తిరిగారనుకో, మనం చెప్పుకుంటాం మన పిల్లలని, వీడా నా పిల్లోడు కదండి అని మనం చెప్పుకుంటాం. మరి ఆయన ఎలా చెప్పుకుంటాడని మనల్ని, మన బ్రతుకులు మనం బ్రతికేసి, మనం చెడ్డగా తిరిగేసి, చెడ్డగా బ్రతికేసి, మనకి ఇష్టం వచ్చినట్టు తినేసి తాగేసి చనిపోతే ఆయన సన్నిధికి తీసేసుకుంటాడా? రేపు పొద్దుటేనా ఎలా అడగలుగుతావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి? ప్రభు నేను శుక్రవారం దేవుని సన్నిధికి వచ్చేసాను, నాకు పర్లోక రాజ్యం ఎందుకు ఇవ్వలేదని అడుగుతా సరిపోతాం మనం? సరిపోమండి. ఎందుకంటే మన పిల్లలు మనం అడగలుగుతాం, రే నేను చెప్పినట్టు బ్రతకలేదు, నేను ఏది చెప్పానో అది చేయలేదు, నా ఆస్తి నీకెలా ఇవ్వగలుగుతాను రా, నా ఇల్లు నీకెలా ఇవ్వగలుగుతాను అని అంటామా? మరి దేవుడు అన్నాడండి మనల్ని తప్పనిసరిగా అడుగుతాడండి. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, బియ్యం పెరుసు కూడా మనతో, మన ప్రాణంతో రాదండి. మన శరీరం కూడా మనం వదిలేసి వెళ్ళిపోలేదు. ఒక రోజు వదలాల వద్దండి, మన శరీరం మనకు కూడా వస్తుందండి, రాదండి. శరీరం నిష్ప్రయోజనం అండి, ఆత్మే జీవింపజేయుచున్నదండి. ఈ ఆత్మ శరీరాన్ని ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతుందండి, ఆ శరీరం ఎంత మాత్రం పనిచేయదండి. మరి మనం ఘనతను ఉండాలంటే దేవుడి పట్ల మనం ఎలా బ్రతకాలంట? దేన మనసు కలిగి బ్రతకాలండి, తగ్గింపు మనసు కలిగి బ్రతకాలండి. మనం చెప్పుకోవటం కదా, నేను దేవుడి పిల్లలండి, నేను క్రైస్తవుడినండి, నేను ఎన్నో కొన్ని సంవత్సరాలు బట్టి దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నా పక్షంగా ఉంటాడు. మా తమ్ముడు తిరుగుతాడండి, తాగుతాడండి, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. మా తమ్ముడు వాడు అంటాడు, నేను వెళ్ళినప్పుడల్లానే నేను దేవుడి పిల్లోనే, నేను దేవుడి కొడుకుని, ఆయన నా తండ్రి అని చెప్తాడు. ఎలా మాట్లాడగలుగుతున్నారు అలాగా? ఎలా మాట్లాడగలుగుతారండి అలాగా? అసలు నీకు సిగ్గు
పెట్టలేదా దేవుడా అని అంటాను నేను. నీకు సిగ్గు పెట్టలేదా దేవుడు అసలే నా మాట ఎలా అడగలుగుతున్నారా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. మా అమ్మకు కూడా ఒక ముద్ద కూడా పెట్టడండి. మా నాన్న చనిపోయి 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయినప్పట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. అప్పటి నుండి మా అమ్మని నేనే పెంచానండి. అప్పటి నుండి మా అమ్మని నేను పెంచాలి. వాడి పిల్లల్ని కూడా నేనే పెంచుతున్నానండి. వాడికి 2 మగ పిల్లలండి. వాడి పిల్లల్ని కూడా నేనే పెంచుతున్నాను. నేను వాడి పిల్లల్ని పెంచి మొన్నే సంవత్సరం అయింది. వాడి కొడుకు పెళ్లి చేసి వచ్చానండి. వాడికి పళ్ళు కావాలంటే, వాడికి తిండి కావాలంటే అన్నీ నేను చూడాలండి. అలాంటి దేవుడికి కొడుకు అంటాడు. అలాగే చెప్పుకుంటాడు. లోకంలో ఎంతో మంది అలా చెప్పుకునే వారు ఉన్నారండి. ఎంతో మంది. మనం అనుకుంటే సరిపోదండి నేను దేవుడు కొడుకున్నాను, దేవుడు నా కొడుకు అని చెప్పుకోవాలండి. అలాగే మైకులు ఉండాలంటండి. చూద్దాం చూడండి. సామెతలు 19:11 అధ్యాయం చెప్తోంది కదా. 19:11 ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. వారికి దీర్ఘశాంతమునిస్తారంట. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. వాడికి ఘనతనిస్తుందండి. ఎవరికంట? ఎవరైతే తప్పులు క్షమిస్తారో, ఎవరైతే చేసిన తప్పులు క్షమిస్తారో వారికి ఏముంటదంట? ఘనత ఉంటదండి. ఆ ఘనతను ఎవరున్నారండి? అంత ఘనత ఎవరున్నారండి? అంత ఘనత ఉన్నవారు ఎవరు అసలు? ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు గారండి. యేసుక్రీస్తు గారు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఏమన్నారండి? అమ్మ నేను ఎవరు ఏం చేయలేదా? నేను కూడా ఏం చేయడానికి క్షమించేశాడు. ఇంకా అనేక మందిని క్షమించేశాడండి యేసుక్రీస్తు గారు. ఆయన ప్రాణం కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది అనిపించి కూడా క్షమించడం లేదండి. క్షమించడా? మరి ఆయన ఘనత ఉన్నాడా లేదండి? ఈ రోజు కూడా ఆయన గణపరచబడుతున్నాడు అండి. యేసుక్రీస్తు గణపరచబడుతున్నారా? ఈ రోజు కూడా ఆయన వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అండి? 36.5 సంవత్సరాలు అండి ఆయన వెళ్ళిపోయి. 2026 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయి. మరి ఇప్పటికీ కనపరచబడుతున్నాడే లేదండి ఆయన? మరి ఆయన పాపలు క్షమించేశాడండి. అందరి పాపలు క్షమించేసి కనపరచబడ్డాడండి ఆయన యేసుక్రీస్తు గారు. అలాగే మనం కూడా అందరి పాపాలు క్షమిస్తేనే కానీ మనము కనపరచబడలేమండి దేవుని చేత. తండ్రి అయిన దేవుని చేత కనపరచబడలేము. అలాగే మనం క్షమించేయాలండి. నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? మీరు ఇందాక చదివించారు కదా ఆ అధ్యాయం. ప్రేమ అనేక దోషాలని కప్పుతుందండి. యేసుక్రీస్తు గారి ప్రేమ ఉంది కాబట్టి అందరి దోషాలను కప్పేశాడు, కడిగేశాడండి. అలా ఉండాలంట. అలా ఉన్నవారు పాపాన్ని క్షమించిన వారు ఘనతనుంటారంట, గణపరచబడతారంట. ఇంకా చూద్దాం చూడండి. పేతురు 2 పేతురు 1 అధ్యాయం 17 వచనం చూడండి. 1 అధ్యాయం 17 వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు. ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు చెప్తున్నారు. ఆయన యేసుక్రీస్తు గారు పేతురుని ఆహాన్ని ఒక కొండ మీద తీసుకెళ్ళిపోతారు. ఆ కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత దేవుని మహిమ యేసుక్రీస్తు గారు మీదకి వచ్చినప్పుడు వారు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారంటే పేతురు చూస్తున్నాడు. పేతురు చెప్తున్నాడండి. పేతురు చెప్తున్నారు సర్వమా ఆయన మహత్యము మేము కన్నులారా చూచిన వారమై చూసారండి. పేతురు గారు చూసిన వారమై ఆయన తెలుపుతున్నాడని చెప్తున్నారండి. చెప్తున్నారంటే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు గారిని చూసి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అను శబ్దము, ఆయన శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చిందంటే ఆ మాట ఎవరన్నారంట? పేతురు గారు అన్నారంట. పేతురు గారిని చెప్తున్నారు. ఇంకా చదువు. ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా
ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటివి. ఆకాశము నుండి రాగా వింటివి. అక్కడ ఏం పొందాలంట ఆయన యేసుక్రీస్తు గారు? మహిమయు ఘనతయు పొందారండి. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారిని చూసి ఏమని చెప్పారంట? ఈయనే నా నా ప్రియ ప్రియ కుమారుడు, కుమారుడు, నాకు ఇష్టమైన వాడు, ఈయన అందు నేను ఎంతో ఆనందిస్తున్నాను అని యేసుక్రీస్తు గారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్తే అక్కడ అంటే ఏం పరచబడ్డాడు అంటే మహిమ ఘనత కనపరచబడ్డారంటే యేసుక్రీస్తు గారు. మరి ఆయన చేసిన క్రియలు బట్టే కదా అంత ఘనత మహిమ ఆయనకు వచ్చిందండి. మరి మనం చెయ్యాలంటే ఇప్పుడు నిన్ను నన్ను అందరినీ ఉన్న వారందరినీ కూడా నా ప్రియ కుమారుడు ఏళ్ళే అని చెప్పుకోవాలంటే మనం చెయ్యాలా వద్దండి? చెయ్యాలంటే తప్పనిసరిగా మన దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళిపోయి అంటే మనకి ఎంత మాత్రం ఘనత రాదండి. దేవుడు చెప్పిన పనులు మనం చేస్తేనే మనం దేవుని చేత ఘనపరచబడతాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారిని ఘనపరుచుతున్నారండి. ఘనపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. ఆయన చేసే పనులు బట్టి, ఆయన చేసే క్రియలు బట్టి ఆయన ఘనపరచబడ్డాడు. మరి ఆయన కూడా నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పేసారా లేదా? పౌలు గారు కూడా చెప్పారు, యేసుక్రీస్తు గారు కూడా చెప్పారు. మరి ఆయన కూడా మనం నడుచుకుంటేనే కానీ దేవుని చేత మహిమపరచబడతాం. మనము నడుచుకోకపోతే మనం ఎలా మహిమపరచబడతామండి? మనము దేవుని చేత మహిమపరచబడాలంటే దేవుడు చెప్పే మాటలను మనము లోకానికి ప్రకటించాలి. సర్వ సృష్టికి ఏం ప్రకటించాలండి? సువార్తను ప్రకటించాలండి. నీ క్రియలు యథార్థముగా ఉండాలి, నీ ప్రవర్తన యథార్థముగా ఉండాలి, నీ నీతి యథార్థముగా ఉండాలండి. పరిశీలన నీతి కంటేనే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలంట? అధికంగా, అధికం అంటే ఎక్కువ అన్నమాట ఉండాలంటే. అంత నీతి ఉంటేనే కానీ దేవుని చేత మనం మహిమపరచబడ్డాము. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇంకా ఉన్నాయి కానీ డిఫరెన్స్ ఉన్నాయి చెప్పనండి. చాలు ఇట్లా ఎందుకంటే టైం అయిపోయింది, భోజనాలు అయ్యేదానికి ఇంకా టైం అయిపోతే. మరి దేవుడు అంత గొప్పవాడండి. మనం దేవుని చేత మహిమపరచబడాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని, దేవుని వాక్యం ఎలా ఉందో అలా చెప్పాలంటే మనము వినాలండి. వేరే సంఘం విన్నారా లేదండి? విన్నారా? ఆసక్తితో విన్నారండి. విని నేర్చుకుని అలా ఉన్నాయో లేవో ప్రతిదినము పరిశోధించారంట. మనం కూడా అలా తెలుసుకోవాలని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పగించారా లేదా? దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఎంచలేమంటే ఆయన చేసే పనులు, క్రియలు, ఆలోచనలు, తెలివి, జ్ఞానం ఎంత మాత్రం కూడా మనం వివరించలేము. మన బ్రతికేది ఎంత అండి? 30, 40, 50, 60, 70. మరి ఈ గ్రంథాన్ని మనం వివరించగలుగుతామా? మనం బ్రతుకుంటే ఒక్కటే వివరించగలుగుతామేమో. అయ్యవన్నీ కూడా మనకు తెలియదండి. అంత జ్ఞానాన్ని గ్రంథంలో ఇచ్చాడండి. ఆయన అంత జ్ఞాని అండి. దేవుడు మహాజ్ఞాని అనమాట. అయితే దేవుని పనులు చేసి దేవుని చేత మనం మహిమనందాలని ఈ మాటలు నేను మీ అందరికీ చెప్తున్నానండి. నేను కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని, దేవుని ఎదుట నేను తగ్గించుకుని బ్రతకాలని, నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మరి మిమ్మల్ని బ్రతమాలు కూర్చున్నాను. మీరు కూడా దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే మనకు టైం లేదు. చాలా తొందరగా గడిచిపోతుంది టైం, చాలా తొందరగా గడిచిపోతుందండి. ఇలా చూస్తే అలా గడిచిపోతుందండి టైం. మనకు టైం లేదండి. మన క్రియలు నూతన అడిగినట్లుగా మనం బ్రతకాలి. దినదినం మనం క్రియలు ఏం పరచుకోవాలంట? నూతన పరచుకోవాలండి. అలాగ బ్రతుకుతూ అనేక మందిని బ్రతికిస్తూ దేవుని చేత గణపరచబడి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన